ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం అండి. ఈరోజు 15 సోమవారం మార్కెట్ తాలూకా విశేషాలండి. బిఎస్సి సెన్సెక్స్ 145.52 పాయింట్లు పెరిగి 80,664.86 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.18%కి ఈక్వల్. ఇది ప్రీవియస్ క్లోజ్ అనేది 80,519.34. ఓపెనింగ్ అనేది 80,686.54, హై 80,862.54, లో 80,556.97. మొత్తం మీద మనకి 80,000 మార్క్ అనేది దిగలేదండి. కాబట్టి ఈ వారం అంతా పాజిటివ్లో ఉండే అవకాశం ఉంది. రేపు మాత్రం తప్పకుండా పాజిటివ్లోనే ఉంటుంది మార్కెట్. నిఫ్టీ 50 84.55 పాయింట్లు పెరిగి 24,586.70 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.35%కి ఈక్వల్. ఇది ఓపెనింగ్ అనేది 24,587.60 దగ్గర ఓపెన్ అయింది. హై 24,635.05, లో 24,522.75. ఇక్కడ కూడా అంతా మీకు 24,000 అనేది క్రాస్ చేయలేదండి. ఇకపోతే అడ్వాన్సెస్ 34, డిక్లైన్సెస్ 15, అన్చేంజ్డ్ 1. నిఫ్టీ 50తో పాటు మిగతా కొన్ని ఇండెక్స్లు, రోజు చెప్తున్న ఇండెక్స్లు అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి ఈరోజు. నిఫ్టీ నెక్స్ట్ 50 635.25, ఇది 74,367.35 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే 0.86% పెరిగింది. అంటే చాలా బాగా పెరిగిందండి. అన్నిట్లో ఇది ఎక్కువ బాగా పెరిగింది. అంటే నేను చూపిస్తున్న వాటిల్లో. నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ 65.55 పాయింట్లు పెరిగి 12,525.15 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.53%కి ఈక్వల్. ఇది నిఫ్టీ బ్యాంక్ 177 పాయింట్లు పెరిగి 52,455.90 దగ్గర క్లోజ్ అయింది. ఇది 0.34%కి ఈక్వల్ అండి. ఇది నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 87.45 పాయింట్లు పెరిగి 23,691.85 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0. మనం నిఫ్టీ 50 కోసం చెప్పుకుంటున్నాం, కానీ ఈ నిఫ్టీ 50 తాలూకా గెయినర్స్ కానీ లూజర్స్ కానీ, అంటే లాసర్స్ అని తెలుసుకోవట్లేదు కదా, అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఈ నిఫ్టీ 50 గెయినర్స్ని చెప్పుకుందాం మనం. ఓఎన్జీసీ ఇది 5.18% పెరిగిందండి. ఇది చివరికి 323 దగ్గర క్లోజ్ అయింది. ఎస్బీఐ లైఫ్ 2.95% పెరిగింది, 1,609 దగ్గర క్లోజ్ అయిందండి. శ్రీరామ్ ఫైనాన్స్ 2.88% ఇంక్రీజ్ అయింది, 2,875 దగ్గర క్లోజ్ అయింది. ఎస్బీఐఎన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.71% ఇంక్రీజ్ అయ్యి 883 దగ్గర క్లోజ్ అయిందండి. బజాజ్ ఆటో 2.58% పెరిగి 9,674 దగ్గర క్లోజ్ అయిందండి. ఎన్టీపీసీ ఇది 2.24% ఇంక్రీజ్ అయిందండి. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 385.60. అల్ట్రాటెక్ సిమెంట్ ఇది 2.03% పెరిగిందండి, 1,837.85 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవి నిఫ్టీ 50 స్టాక్స్ మాట. ఇవి అదేవిధంగా లాసర్స్ కూడా చెప్పుకుందాం. ఈ నిఫ్టీ 50 ఎవరనేది. ఎల్టీఐఎం 1.63% తగ్గిందండి. ఇది 5,482 దగ్గర క్లోజ్ అయింది. ఏషియన్ పెయింట్స్ 1.34% డిక్రీజ్ అయిందండి. ఇది 2,959 దగ్గర క్లోజ్ అయింది. గ్రాసిమ్ 1.33% డౌన్ అయిందండి. ఇది 2,805.95 దగ్గర క్లోజ్ అయింది. టాటా స్టీల్ 0.94% డిక్రీజ్ అయింది. ఇది 167.10 దగ్గర క్లోజ్ అయిందండి. యాక్సిస్ బ్యాంక్ 0.67%, ఇది 1,308.45 దగ్గర క్లోజ్ అయింది. ఇకపోతే మార్కెట్ స్టాటిస్టిక్స్. మొత్తం 2,835 స్టాక్స్ ట్రేడ్ అయ్యాయండి. అందులో అడ్వాన్సెస్ 1,499, డిక్లైన్సెస్ 1,254, అన్చేంజ్డ్ 82. 52 వీక్ హై 181 అండి. ఈరోజు చాలా పెరిగాయి. నెంబర్ ఆఫ్ స్టాక్స్ అట్ 52 వీక్ లో 20. అప్పర్ సర్క్యూట్లు 115, లోవర్ సర్క్యూట్లు 92. ఎన్ఎస్సి ఆల్ క్యాపిటల్ టాప్ గెయినర్స్ అండి. ఇది
ట్రెంట్ లిమిటెడ్ ఇది 43.76% పెరిగిందండి. 5,675.55 దగ్గర క్లోజ్ అయింది. హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 24.96% ఇంక్రీజ్ అయిందండి. అంటే ₹139.85 ఇంక్రీజ్ అయ్యి 700 దగ్గర క్లోజ్ అయిందండి. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ ఇది 16.69% ఇంక్రీజ్ అయింది. 677.15 ఇంక్రీజ్ అయిందండి. 4,734.25 దగ్గర క్లోజ్ అయింది. 677 పెరగడం అంటే ఆషామాషి కాదు, చాలా బాగా పెరిగిందండి ఇది. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇది 10.02% పెరిగిందండి. ₹57.30 తిరిగి 629.35 దగ్గర క్లోజ్ అయింది. హత్వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ ఇది చాలా చిన్న షేర్, ఇది చాలా రోజుల నుంచి పెరగలేదు, ఇప్పుడు బాగా పెరిగింది. ఈరోజు 9.56% ఇది, అంటే ₹2.20 పెరిగింది. 25.22 దగ్గర క్లోజ్ అయింది. ఐఎఫ్సిఐ లిమిటెడ్ గత 3-4 రోజులుగా ట్రైన్లా పరిగెడుతుంది. ఇది 8.74% పెరిగి ₹75.65 దగ్గర క్లోజ్ అయిందండి. మొత్తం మీద ₹6.08 గెయిన్ చేసుకుంది. ఇది గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ 7.56% పెరిగిందండి. ₹23.70 లాభం సంపాదించి 337.35 దగ్గర క్లోజ్ అయిందండి. ఇండియా ఓవర్సీస్ బ్యాంక్ ఇది చాలా రోజుల నుంచి పెరగలేదండి. ఐఓబి ఈరోజు పెరిగింది బాగా, 7.46% పెరిగిందండి, అంటే ₹4.75 పెరిగింది. ఎంఎంటీసీ లిమిటెడ్ 7.23% పెరిగిందండి. ₹6.41 పెరిగింది. 95.02 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా చాలా రోజుల నుంచి మూమెంట్ అనేది రాలేదు, ఈరోజు బాగా మూమెంట్ వచ్చింది ఇది. అదేవిధంగా టాప్ లాసర్స్ చూద్దాం. గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 5.81 కరెక్ట్ అయిందండి. ₹58.45 తగ్గింది. చివరికి 947.2 దగ్గర క్లోజ్ అయింది. బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్ ఇది యావరేజ్గా సుమారు తగ్గుతూనే ఉంది. ఇది 5.08% 8.03 దగ్గర క్లోజ్ అయిందండి. జీటీఎల్ ఇన్ఫ్రా ఇది కూడా రోజు, అంటే ఈ 2 షేర్ల కోసం మనం చెప్పుకోవసరం లేదన్నాను, కావాలంటే ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వెళ్ళొద్దు వీటిల్లోని. 5.03% కరెక్ట్ అయిందండి. 0.16 అంటే 16 పైసలు తగ్గింది. చివరికి ₹3.02 దగ్గర క్లోజ్ అయింది. సుందరం ఫైనాన్స్ 4.51% కరెక్ట్ అయిందండి. 270 తగ్గిపోయింది. చివరికి 4,250.10 దగ్గర క్లోజ్ అయింది. టీవీఎస్ హోల్డింగ్స్ 4.44% డిక్రీజ్ అయిందండి. 603.30 చాలా ఎక్కువ తగ్గిపోయింది బాగానే. 12,969.65 దగ్గర క్లోజ్ అయిందండి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్సిఐ 4.37% కరెక్ట్ అయిందండి, అంటే ₹15.10 తగ్గిపోయింది. 330.55 దగ్గర క్లోజ్ అయింది. టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ 4.25% కరెక్ట్ అయిందండి. మొత్తం మీద ₹17.20 తగ్గిపోయి 387.9 దగ్గర క్లోజ్ అయింది. ఎన్ఎండిసి లిమిటెడ్ 4.20% తగ్గిందండి. 10.83 తగ్గి 247.12 దగ్గర క్లోజ్ అయిందండి. పూర్వాంకర లిమిటెడ్ 4.11% కరెక్ట్ అయ్యి 439.3 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది ₹18.85 మొత్తం మీద తగ్గిందండి. ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని